మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. సారీ అంకుల్, ఎక్స్ట్రీమ్లీ సారీ, చూసుకోలేదు. నువ్వే కాదు, వెనకమాల ఆడపిల్ల కూర్చుంటే ఏ ఎదవా చూసుకోడు, తప్పకుండా హీరోలు అయిపోతారు కదా మరి. సారీ అంకుల్. అలా ముఖానికి టెర్రరిస్టుల గుడ్డ కప్పేసుకుని కన్న అమ్మా నాన్న ఎదురొచ్చిన గుర్తుపట్టలేనట్టుగా తయారైపోయి మగాళ్ళ బళ్ళ వెనకాల కూర్చుని వెనకాల నుంచి అలా కిర్రెక్కించేయండి, జనాభా సమస్య ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అబ్బా వదిలేయండి అంకుల్. అలా వదిలేసే రకం కాదు చలపతి. 500 వదులుతాను. 500? మరి నా బండికైన డ్యామేజ్ ఎవడిస్తాడు? నీ బాబిస్తాడా? నా దగ్గర 400 ఉన్నాయి. ఆహా, జేబులో డబ్బులుండవు కానీ సంపాదన ఉండదు, కానీ గర్ల్ ఫ్రెండ్స్ కావాలి. గర్ల్ ఫ్రెండ్స్ అయ్యా చలపతిరావు గారు ధర్మవడ్డీలాగా దర్శనమిచ్చారు. మీ అమ్మాయికి బ్రహ్మాండమైన సంబంధాలు తీసుకొచ్చానండి. నువ్వు బ్రహ్మాండం అని చెప్పి తీసుకొచ్చిన సంబంధాలు అన్ని దిక్కుమాల సంబంధాలు. అలా కోప్పడకండి, మీరే చూద్దరు కానీ రండి. చూపిస్తాగా. ఏ ఫోటోలు తెచ్చినా ఏది సెట్ అయి అవట్లేదు. ఆపగించకండి. దున్నపోతుల్లా పిల్లల్ని మేపి వాళ్ళకు డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్లు ఎంబీఏలు చదివించి మీకు ఫ్రీగా ఇవ్వాలంటే కొంచెం బాధగానే ఉంటుంది. అందులో తమరు కూతురు గారిని పెళ్లి చేసుకోవడం అంటే చావుతో సమానం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. మ్యాటర్కి రండి. వస్తున్నా, అక్కడికే వస్తున్నా. పిల్లాడికి లక్షణంగా ఇన్సూరెన్స్ చేయించి ఇంటికి తెచ్చుకోండి, ఇంతకంటే బాగా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవుద్ది. నువ్వు కలిసినప్పుడల్లా నా జేబుకి చిల్లి నీకు చిల్లరా తప్ప ఇంకేం వర్కౌట్ అయ్యేలా కనపడ. మీ చమత్కారాలకేం కానివ్వండి, ఈ కుర్రాళ్ళ ఫోటోలు చూడండి. ఫోటోలకేం గానీ ఇప్పుడు వీళ్ళందరూ నా శనిగ్రహాన్ని చూసి తట్టుకోగలిగే ధైర్యవంతులే కదా. ఆ శక్తి ఉండబట్టే ఈ ఫోటోలు నాకు ఇచ్చారండి బాబు. కట్నాలు కానుకలు వివరాలన్నీ ఫోటోల వెనకాల రాశాను, చదువుకోండి. మీరేదైనా కనికరించి తప్పుద్దా? ధర్మప్రభువులు 400 ఎక్కువ? అదే ఎక్కువేనండి బాబు. వస్తానండి. పిలిచినప్పుడే రండి. నమస్తే. రావయ్యా పృథ్వీ. నీ ప్రాణ స్నేహితుడు నమ్మించి మోసం చేసాడట కదా. ఆడో పెద్ద గుంటనక్క. మాకు బంధువే, దూర బంధువు, అందుకే దూరంగా ఉంచాను. ఏంటి ఎలా వచ్చావు? ఏం లేదు సార్, కొంచెం డబ్బు కావాలి. కొంచెం అంటే సుమారు 3,000? కాదు సార్, 3 లక్షలు. ఏంటి కొంచెం అంటేనే 3 లక్షలా? మరి చాలా అంటేనో? నాకు చాలా వద్దు సార్, కొంచెం చాలు. పోనా అలాగే. నా సంగతి తెలుసు కదా, నేను కొంచెం హై క్లాస్, వడ్డీ ఎక్కువ. పర్వాలేదండి, అర్జెంటుగా అవసరం వచ్చింది. 4 రోజుల్లో మంచి సర్వీస్ కాంట్రాక్ట్లు వస్తాయి. వడ్డీతో సహా 2 నెలల్లో తీర్చేస్తానండి. చూడు పృథ్వీ, ఇప్పటి వరకు నీకు నాకు మధ్య ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు. కొన్ని విషయాల్లో నేను చాలా స్ట్రిక్ట్. టైం అంటే టైమే. ఒక్కరోజు తేడా వచ్చినా వదిలేది లేదు. రామాయణం నాటకంలో రావణాసురుడి వేషం వెయ్యనే కూడదు. వేసాక సీతను లంకకి ఎత్తికెళ్ళాలి, రాముడితో యుద్ధమో చెయ్యాలి. తప్పదు. నా పని నేను పెర్ఫెక్ట్ గా చేస్తాను. అది రైటా తప్ప అన్నది నాకు అనవసరం. ఐ నో దట్ సార్. ఈ కాలనీలో ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నాను, ఏ రోజు ఇలాంటి పరిస్థితి రాలేదు. ఇంత అర్జెంటుగా డబ్బు సర్దుబాటు చేయగలిగేది మీరేనన్న నమ్మకంతో వచ్చాను. నీ నమ్మకం కరెక్టే. నాకు నీ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టి చాలు. వడ్డీ 4 రూపాయలు, నెలకి 100కి. అంటే 2 నెలలకి 3 లక్షలకి 24,000. అది మినహాయించుకుని 2,76,000 ఇస్తాను. బ్యాంక్ నుంచి డ్రా చేసి డాక్యుమెంట్లు రెడీ చేసి ఉంచుతాను. సాయంత్రం వచ్చి సంతకాలు ఇట్టుకి యాసెట్కి. చాలా థ్యాంక్స్ సార్, మీ మేలు మర్చిపోలేను. అక్కడితో ఆపే. నీ రుణం తీర్చుకోలేని లాంటి మాటలు నా ఆఫీసులో మాట్లాడక. డ్యామేజ్ అయిపోయి నాకు నీకు. అలాగే సార్. నమస్కారం సార్. రా పృథ్వీ, కూర్చో. ఆలోచించుకున్నావా, క్యాష్ పట్టుకుని వచ్చావా? డబ్బుతోనే వచ్చాను సార్. గుడ్ సార్, ఎంతో కష్టపడి ఈ డబ్బు సర్దుబాటు చేశాను. ఇలా చేస్తున్నందుకు మనసులో ఎంతో బాధగా ఉంది. అయినా పర్వాలేదు సార్, సెక్రటేరియట్ లో నాకు కాంట్రాక్ట్ వస్తే నా లైఫ్ మారిపోతుంది. పృథ్వీ, ఈ డబ్బు గురించి మర్చిపో. నేను చూసుకుంటాను కదా.
ఓ నెల రోజుల్లో ఈ కాంట్రాక్ట్ నీదవుద్ది. పార్టీ చేసుకుందామా? ఓ పెగ్గే. సార్ వద్దు సార్, ఆ. వద్దు సార్. చందా వసూలు చేయడం లేదన్న తేడా వచ్చింది. నా అమ్మవారితో పాటు మీ అందరినీ నిమజ్జనం చేస్తున్నా. రేయ్ చందయ్యరా, అంతా మొన్ననే ఇచ్చే కదన్నా. ముందు ఇచ్చింది వినాయకుడికి రా, అమ్మవారు గౌరవిస్తారా? దేవుడికి తెలుసు. ఆ! రేయ్, 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 చేయవస్తున్నా, రేయ్, అందరూ పండుగ చేసుకున్నా, రేయ్. అన్నా నమస్తే అన్నా, బాగున్నా అన్నా? సార్ బాగానే ఉన్నారు, మీరే బాగుంటారు. ఏం చేస్తున్నారు ఇక్కడ? జన్మభూమి అన్నా, శ్రమదానం అన్నా, ఏంటి లేలే రాజు పల్లెబాట అన్నా. ఏంట్రా ఏషాలా? ఆ బాంతి కొడుకు సోమబాబు గారు సంత ఆడుతూ నకరాలు చేస్తున్నాడు. ఉండే అయిపోయి మనం తాగడానికి వసూలు చేస్తున్నామని నిజం జనాలు చెప్పాడు. అయ్యి బాబాయ్ నాకేం తెలుసు, నేను ఇక్కడికి రాలేదు. బాబాయ్ బాబు ఇదేరా నువ్వు చేస్తున్న ప్రజాసేవ? లేదన్నా, దేవుడి సేవన్నా. దేవుడు సేవ అంటారు. వినాయకుడు ఏ దేవుడు కొడుకు? రేయ్, నీకు తెలుసా అన్నా? తెలియదంటన్నా. నెక్స్ట్ టైం చందా చేసే ముందు కనుక్కొని చేస్తానా. దుర్గాదేవి ఏ రాక్షసుని చంపింది? అమ్మో, ఈ సంపుకోవడాలు పొడుచుకోవడాలు నాకు తెలియదన్నా. ఎప్పుడన్నా గుడికి వెళ్ళావా? అమ్మతోడన్నా నేను వెళ్ళలేదన్నా. రోజు దేవుడికి దండం పెట్టుకున్నావా? పెట్టుకోనన్నా, నేను ఎప్పుడు పెట్టుకోనన్నా. ఏమి చేయని నీకు దేవుడి కార్యాలు ఎందుకురా? ఏంటి కానిస్టేబుల్ సార్, వీళ్ళ లోపలేసి కుళ్ళపడితే అన్నా తప్పైందన్నా. మళ్ళీ ఎప్పుడు చందయ్యన్నా, భగవంతుతో పెట్టుకోనన్నా. తప్పైందన్నా. మీరు తాగడానికి దేవుడి పేరు మీద ఎందుకు చందాలు వసూలు చేస్తారు? రాస్కెల్స్. ఇంకోసారి దేవుడి పేరు మీద చందాలు వసూలు చేస్తే చెమడాలు తీస్తాను. లేదన్నా. కానిస్టేబుల్ వీళ్ళని కాలనీకి తీసుకెళ్లి ఎవరి దగ్గర ఎంత డబ్బులు వసూలు చేశారు కనుక్కొని వాళ్ళ డబ్బు వాళ్ళకి ఆగవయ్యా బాబు, ఆగు. డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతున్నావేంటి? భగవాన్ గారిని కలవాలి. భగవానా? ఆడెప్పుడో జెండా పీకేశాడు. జెండా పీకేయడం ఏంటి? ఈ రోజు నన్ను కాంట్రాక్ట్ కోసం రమ్మన్నారు. అలా చెప్పాడా నీతో? ఆమె నేను ఎంత నొక్కేశాడు ఏంటి? 3 లక్షలు ఇచ్చాను. ఇప్పటికి నువ్వు 10వ వాడివి. వెళ్ళవయ్యా వెళ్ళు. ఇలాంటి వాళ్ళను గుడిలు గుర్తించడమే వీడి పని. వెళ్ళవయ్యా వెళ్ళు. ఇది సినిమా వాళ్ళకి అద్దెకిచ్చే ఇల్లు. పాపం. రే బామ్మర్ది, బావా ఆ వీడియో షాప్ సుబ్రహ్మణ్యం గడికి లైన్ కలుపు. 4,500,000 వడ్డీ బాకీ ఉన్నాడు. 3 రోజుల్లో ఇచ్చేస్తున్నాడు. 6 రోజులు అయిపోయింది, ఇంతవరకు అతి గతి లేదు. ఈ నెంబర్ తాత్కాలికంగా పనిచేయట్లేదు అంటుంది బావా. పని చేయదు, బిల్లు కట్టి ఉండడు. టెలిఫోన్ బిల్లు కట్టిన ఎదవ మనకు వడ్డీ ఏం కడతాడు? ఆడి షాపుకి కూడా తాళాలు అడిపోతాయి. నమస్తే అంకుల్. రావయ్యా, నువ్వు లోపలికి వెళ్ళి. వచ్చాడు. ఏంటి మీ పృథ్వీ కొంప బాగా ముంచావంట? కొంప కాదండి, షాపు. ఏదైతేనే ముంచడం కరెక్టేనా? నిజం ఒప్పుకోవడం చెప్పడం నా వీక్నెస్. అందుకే మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. న్యూస్ ఏంటో నువ్వు చెప్పు, గుడ్డో బ్యాడో నేను చెప్తాను. ఆ పృథ్వీగాడు మీ కొంప షాపు నుండి ముంచే ప్రయత్నంలో ఉన్నాడు. అర్థం కాలేదు. వాడికి కాంట్రాక్ట్ ఇప్పిస్తానన్నవాడు జెండా ఎత్తేశాడు. కాబట్టి వీడు జెండా ఎత్తే దశలో ఉన్నాడు. మీ 3 లక్షలు గోవిందా. పృథ్వీ అలాంటి వాడు కాదయ్యా. అచ్చం ఇలాగే నన్ను నమ్మాడు ఆ పృథ్వీగాడు. ఏమైంది? అందుకే వ్యాపారంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. సీనియర్లు మీకు కూడా వ్యాపార సూత్రాలు నేర్పాలని చెప్పండి. హలో, పృథ్వీ ఫోన్ ఎవరు? చలపతిరావు గారా? సార్ బయటికి వెళ్ళారండి, వచ్చాక ఇన్ఫార్మ్ చేస్తాను. ఆహా, ఎక్కడున్నా చూడు, అరగంటలోగా నాకు ఫోన్ చేయాలని చెప్పు. లేడు కదా? లేడు. షాప్ లో కూర్చుని లేడని చెప్పించాడు, చూసారా? అంటే ఆయన ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాలనీలో నా తర్వాత తెలివైన వారు మీరేనని నా అభిప్రాయం. ఆ అభిమానంతోనే వచ్చాను. ఎంతైనా మనం ఒకటే కదా. మీరు ముందెళ్ళి ఆ పృథ్వీ గారిని పట్టపట్టండి. వెళ్ళండి. మరి ఎక్కడ నా పేరు మాత్రం బయటకు రాకూడదు. అసలు నా ఎదుగుదల చూసి కులుకుంటున్నాడు. వస్తాను. బాబు దండాల. అమ్మా నమస్కారం. సార్ గుడ్ మార్నింగ్. నా పేరు చలపతి అంటారండి. ఒక ఎదవకి అప్పిచ్చి ఆడు తప్పించుకు తిరుగుతుంటే ఎర్రి ఎంగళప్పలా నిలబడ్డ ఎదవని. సార్ ఏం సార్ అన్నమాట? ఎరా, నీకు అంత ఎదవలా కనిపిస్తున్నానా నేను? నా బాకీ ఎక్కొట్టి తిరుగుదాం అనుకుంటున్నావా నువ్వు? సార్ పిచ్చి పిచ్చిగా మాట్లాడండి. అవును మరి, నాకు పిచ్చి. నీ మొఖం నచ్చి, నువ్వు చెప్పింది మెచ్చి
3 లక్షలు తెచ్చి నీకు అప్పిచ్చి బోల్డు గడువిచ్చి వడ్డీ తెగ పుచ్చి బాకీ వసూలుకి నీ దగ్గరకు వచ్చి నువ్వు పచ్చిగా రెచ్చిపోతున్న సిగ్గుతో చచ్చి పిచ్చి చూపులు చూడడం పిచ్చి పిచ్చి రేయ్ ఆడెవడో నిన్ను మోసం చేస్తే నువ్వు నన్ను మోసం చేద్దాం అనుకున్నావురా? సార్ కాస్త మర్యాదగా మాట్లాడండి సార్. బాకీ ఎగ్గొట్టేవాడితో మర్యాదలేంట్రా? సార్ మీరు ముందు బయటకు వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నారు? నేను వచ్చి మీతో మాట్లాడతాను. బయటకు వెళ్ళండి సార్, బయటకు వెళ్ళండి. రేయ్, నువ్వు నన్ను బయటకు పంపేదేంట్రా? నేను మెడపట్టుకు బయటకు గెంటుతాను నిన్ను. రేయ్, ఒక్కడు దగ్గరకు వచ్చిన ఈ సెలపతంటే ఏంటో చూస్తారు. ఈది రౌడీ దగ్గర నుంచి స్టేట్ రౌడీ దాకా అందరికి అప్పులిచ్చి వసూలు చేసుకోవడం చేత నేను సేవన్న సలపతి రాయుడు తక్కువగా అంచనా వేసి నన్ను అయినా ఇక్కడ జీతాలే సరిగ్గా ఇవ్వలేండి. ఈడి దగ్గర మీకు ఉద్యోగాలు ఏంట్రా? సార్ దిస్ ఇస్ టూ మచ్. ఐ కంప్లైంట్ టు ది పోలీస్. బతుకుచ్చాడా పోరా బయటికి. బామ్మర్దే షాప్ కు తాళాలు వేసారా? రాత్రి బయటికి ఇలాంటి సీటింగ్ నీతిలోకి ఇడిచి పబ్లిక్ లో పెట్టి సావ కొడితే తప్ప మిగతా అప్పులు తీసుకున్న కొడుకులకి బుద్ధి రాదురా. లక్షలు అప్పులు చేసి ఐపీఎల్ పెట్టేస్తే నెత్తి మీద కొట్టేసుకోవడానికి నేను ఏమన్నా కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్నా? లేకపోతే నువ్వు అర్థమైన షేర్లు కొని రాంగ్ స్కీముల్లో చెయ్యి కాల్చుకుని ట్రస్ట్ బ్యాంకుల చేతులు ఎత్తే నోరు మూసుకోవడానికి నేను ఏమన్నా బ్యాంక్ ఇన్వెస్టర్ ఆ రోజే చెప్పాను నా పనిలో నేను రావణాసురుణ్ణి అని. మళ్ళీ శాప ముందు కడిగిస్తామంటే కాళ్ళు కొట్టేస్తాను. ఎత్తవా కట్టి తిని పైసా కూడబెట్టి నీలాంటి ఎద్దవలకు అప్పులిస్తే ఎగ్గొట్టేస్తారా కోడరా? ఏంట్రా ఇక్కడ చూస్తున్నారు? తాళాలు ఊరు సోన్నోడైతే తప్పించి తాళాలు ఎట్టి కడతాడు, లేకపోతే ఇసమ్మికి చేస్తాడు.